ఇక విజయ్తో విడాకులొద్దు పిటిషన్ వెనక్కి తీసుకున్న తమిళనాడు సీఎం భార్య సంగీత కేసు ముగిసినట్టు ప్రకటించిన కోర్టు. ఈ ఈ విషయం అయితే విజయ్తో విడాకులొద్దు అనేటువంటి ముచ్చట మనం మాట్లాడుకుంటే ఒక్కసారి విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత. తమిళనాడు సీఎం విజయ్ ఆయన సతీమణి సంగీత విడాకుల కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తన భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు ప్రథమ శ్రేణి కుటుంబ సంక్షేమ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సంగీత వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సంగీత తాను ఈ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టు తెలిపారు. దీంతో ఈ కేసు ముగిసినట్టు న్యాయస్థానం ప్రకటించింది. విజయ్ సంగీత 2000లో వివాహం చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య, సాషా అనే 2 పిల్లలు ఉన్నారు. తన భర్త విజయ్కు మరో మహిళతో సన్నిహిత సంబంధం ఉందని ఆరోపిస్తూ గతేడాది సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయము మనం మాట్లాడుకునే ముందు మొన్న ఎలక్షన్ల సమయంలో విజయ్ గెలిచిండో లేదో తెలియదు, కానీ ఇంకా ప్రకటించలే. విజయ్కి ఎక్కువ స్థానంలో సీట్లు వస్తున్నాయి అని చెప్పేసి చూడగానే సీఎంగా త్రిష అని పెట్టిరు తమ్నెళ్ళు. వార్తలు చూసి అరే సీఎం త్రిష అయింది, అసలు ఏమేమి పోటీ కూడా చేయలేదు కదా, ఈమె త్రిష ఇట్లా సీఎం అవుతుంది, ఇంకో గంట సేపటి తర్వాత డిప్యూటీ సీఎంగా త్రిష. అరే ఏం వార్తలు రాస్తున్నాం మనం, ఏడబోతున్నాము? అసలు త్రిష ఎవరు? త్రిష గురించి కామెంట్లు చేసినామని చెప్పేసి నిన్న ఉదయనిధి స్టాలిన్ మీద ఇంకే అరే ఎవరు ఆమె? ఇప్పుడు సీఎం గురించి కామెంట్లు చేసేదంటే సీరియస్ కావాలి, సీఎం భార్య సంగీత గురించి కామెంట్లు చేసేదంటే సీరియస్ కావాలి. మనం ఏం చేస్తున్నాం, అసలు ఏం వార్తలు రాస్తున్నాం? టీవీకే పార్టీ గెలిచిందో లేదో ఇంకా ఎలక్షన్ కమిషనే అనౌన్స్ చేయకముందే సీఎం ఎవరో మీరు వార్తలు రాస్తారా? త్రిష విజయ్ గెలిచిండు, త్రిష వచ్చి అభిమానించింది, కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా అని చెప్పేసి వీడు అక్కడ లోపల ఉండి వార్త రాసుకొచ్చినట్టు రాస్తాడు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఇక వార్తలు ఆ రోజైతే అసలు ఆ తమ్నేళ్ళు అవి చూసేది అంటే నవ్వుకోవాలనా ఏడవాలనా? సీఎం ఏంది భయ్, నాకు అర్థం కాదు. సీఎం ఏంది, డిప్యూటీ సీఎం ఏంది, అసలు ఇంతకీ ఎవరు త్రిష? ఆమెకు ఆ పార్టీకి సంబంధం ఏంది? ఆమె పార్టీలో ఏంది అసలు? ఆ పార్టీలో ఆ టీవీకే పార్టీలో ఆమె పాత్ర ఏంది? ఏముండదా? ఏ లెక్కలు ఉండయా? దేనికో ఆధారం ఉండదా? ఇప్పుడు సంగీతం నాకు విడాకులు అవసరం లేదు భయ్, అప్పుడెప్పుడో నేను వేరే ఆయనతో అక్రమ సంబంధంలో ఉన్నా అనుకున్నా, కానీ అదంతా అయిపోయింది. ఆయన ఇప్పుడు మంచిగా ఉన్నాడు, సీఎం కాబట్టి ఇప్పుడు ఎవరితో అక్రమ సంబంధాలు లేవు, నాకు నా మొగుడు కావాలని చెప్పేసి అడిగింది. ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఇప్పుడు సీఎంగా సంగీత, డిప్యూటీ సీఎంగా సంగీత, త్రిష అవుట్, సంగీత ఇన్. ఇక మనం మన ఇష్టం ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు పెట్టేటువంటి తమ్నేళ్ళు, నేను దీనికి తమ్నేళ్ళు అది కూడా పెడతా, అదే పెడతా పక్క, త్రిష అవుట్, సంగీత ఇన్ అని పెడదాం. ఇంతేనా? అంటే మనకు నచ్చిందే వార్త, మనం చెప్పిందే ముచ్చటనా?